టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి మీరు చాలా సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ టైం కూడా చాలా దగ్గర పడిపోతుంది. సో అన్న పాజిటివ్ నోట్, ఎగ్జామ్కి మీరు చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ కంప్లీట్ ఎఫర్ట్స్ అయితే పడుతున్నారు. సో లాస్ట్ 2 to 3 years నుంచి మీరు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో సో అది విజిబుల్గా కనిపిస్తుంది అందరి దగ్గర కూడా. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కానీ, అటెండ్స్ కానీ, ఆ ప్రెషర్ని ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ లాస్ట్ 30-35 days అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద అఫీషియల్ స్కెడ్యూల్ టీజీపీఎస్ ఏవైతే వచ్చిందో ఆ స్కెడ్యూల్ ప్రకారం మనం చూద్దాం. ఓకే, సో అసలు ఈ టైంలో ఇంకా చాలామందికి సిలబస్ అనేది పెండింగ్ ఉంది. నేను చూసిన దాంట్లో ఈవెన్ నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా చాలామంది సిలబస్ అనేది పెండింగ్ ఉందని చెప్తున్నారు. ఈవెన్ నేను ఫుల్ లెంగ్త్ మెటీరియల్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చేసాను వాళ్ళకి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్కే నేను 85% ఆఫ్ సిలబస్ అంతా కూడా ఇచ్చాను వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ ఫార్మాట్లో. కానీ నిజం నాకు ఎప్పుడు అర్థమైందంటే మొన్న రీసెంట్ టైమ్స్లో అందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నా, సిలబస్ ఎంతవరకు అయిందంటే ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు అంటున్నారు. సో రియాలిటీ అనేది వేరేలా ఉందని అర్థమవుతుంది. మేబీ పేపర్ లీకేజ్ అవ్వడం, అలాగే 2 times ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, సో హస్తమాటికి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడం, మెయిన్స్ మీద సీరియస్గా ఫోకస్ చేయలేకపోవడం, డైవర్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో దానివల్ల ఆల్మోస్ట్ నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లోనే ఒక 70-80% మందికి సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో వాళ్ళకి పర్సనల్ మెంటర్షిప్ సెషన్స్లో కూడా నేను చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చాను అండ్ స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు కామన్గా మీ అందరికీ అసలు ఈ 30 days అనేది ఏ విధంగా మనం చూడాలి, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికీ కూడా మీకు ఇంకా ఏమైనా పెండింగ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఉందంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఆల్రెడీ నేను సిలబస్ ప్లానర్ అనేది నేను ఇచ్చాను. ఓకే, సో దాంట్లో మీ రీడింగ్ స్టాటస్ ఎలా ఉంది, నోట్ మేకింగ్ స్టాటస్ ఎలా ఉంది, పీవైక్యూ సాల్వింగ్ స్టాటస్ ఎలా ఉంది అనేది ఒక ప్లానర్లో నేను ఇచ్చాను. అది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జనరేషన్ ఉంది, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ రోజు మీ కరెంట్ ఇయర్ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చిందని మీకే తెలిసిపోతుంది కదా. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే ఈక్వేషన్ మీరు మైండ్లో పెట్టుకోండి, టైం ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిలబస్. సో మీ చేతిలో టైం ఎంత ఉంది, ఇంకా మీ చేతిలో సిలబస్ ఎంత పెండింగ్ ఉంది, ఈ రెండు కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవరు మనకి ఇవన్నీ కూడా పర్సనల్గా చేసి పెట్టరు. సో మీ బలం బలహీనత ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, అలాగే మన చేతిలో ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎంతవరకు ఉంది, సో నెక్స్ట్ 30 daysలో వీటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే దేని మీద ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో కొంత కాంపిటీషన్ని మనం పోటీగా నిలవాలంటే సో మనం ఏం చేయాలి, సో ఈ నెక్స్ట్ 30 daysలో మన మిగతా కన్నా మనం ముందు ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజే కదా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ఇప్పటికీ నేను చూసాను చాలామంది హెల్త్ బాగోట్లేదు, టైంకి తినట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు, ఇవన్నీ కూడా వింటున్నాను. ఎందుకంటే పర్సనల్ మెంటర్షిప్ స్లాట్స్ అప్పుడు నేను ఇవన్నీ కూడా కామన్గా వింటున్నాను అనమాట. సో మీకు కూడా ఏదో కేటగిరీలో మీరు చూసి ఉంటారు ఈ లాస్ట్ 1 or 2 monthsలో. సో ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ సి ఒకటి, ఈ లాస్ట్ మైలో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ హెల్త్ జాగ్రత్త. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అంటే మీ హెల్త్ జాగ్రత్త. ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది కనీసం ఒక 6 hours 6.5 hours పెట్టుకోండి. అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. టైంకి ఫుడ్ తినండి ఫస్ట్. ఓకే, మనం ఏంటంటే ఈ టైంలో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. సో మీ మీద మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఓకే, నా మీద కొంతమంది నమ్మకం పెట్టుకున్నారు, నా దగ్గర పర్సనల్గా ట్రైన్ అయ్యారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇంపాక్ట్ చూపించాలి. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కింద కదా మీరు సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏది కూడా స్కిప్ చేయొద్దు. సో టైంకి తినండి. ఓకే, టైంకి పడుకోండి, ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం వెళ్ళండి. సో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈ 30 days ప్రిపరేషన్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్. ఎందుకంటే ఎగ్జామ్లో ఆ 3 గంటలు మీరు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, మీరు ఎంత చదివినా సరే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉండవు. ఓకే, అప్పటికప్పుడు మీరు ఆలోచించి రాసేలాగే మీకు అక్కడ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఓకే, ఇది ఫ్యాక్ట్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. ఓకే, మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావట్లేదు. ఒకసారి రీసెంట్ ఎగ్జామ్స్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది, అన్ని అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి.
ఓకే. సో రియాలిటీ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు చాలాసార్లు మీకు థీమ్ వైస్ పీవైక్యూస్ ఇచ్చాను. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఛాలెంజింగ్ ఏరియా. మొత్తం అన్ని సెట్ పిఎస్సి పీవైక్యూస్ అన్ని అనలైజ్ చేసి టాపిక్ వైజ్ డివైడ్ చేసి మొత్తం మీకు ఇచ్చాం కదా. జనరల్ ఎస్సే అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానికి కూడా నేను మొత్తం కేటగరైజ్ చేసి ఏ బ్లాక్ ఆ బ్లాక్ మొత్తం విడగొట్టి అన్ని స్టేట్ పిఎస్సి పేపర్స్ అని అనలైజ్ చేసి మీకు ఇచ్చాను కదా. ఓకే, అవన్నీ ఒకసారి చూడండి. ఓకే. సో మీకు ఏది కష్టంగా ఉందో సో దానికి నేను సొల్యూషన్ అయితే ఇస్తున్నాను. ఈవెన్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్మార్ట్ వేల్ అనేది కూడా నేను ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ అంతా కూడా మాక్సిమం నేను కవర్ చేసే ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా అవన్నీ కూడా ఒకసారి చూడండి. సి ఇండైరెక్ట్గా మీకు ఏదో విధంగా నా వల్ల మీకు ప్రతి క్వశ్చన్లో ఒక హాఫ్ మార్క్ పెట్టినా సరే అది మీకు అడ్వాంటేజ్. ఓకే. సో దానికి సంబంధించిన ఫ్రీ ఇనిషియేటివ్ అందుకే స్టార్ట్ చేశాను. చాలామంది ఇన్పుట్స్ అడుగుతున్నారు మెయిల్స్ ద్వారా. సో దానికి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్, ఒక బెస్ట్ సొల్యూషన్ కింద నేను కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీ ఇనిషియేటివ్ కింద స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి చాలా పేజెస్ కంటెంట్ అయితే ఇచ్చాను కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషలీ. ఎందుకంటే అది ఒక గేమ్ చేంజర్ పేపర్ 5 అనేది. ఆల్రెడీ మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేశారు, కానీ ఇంకో పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇవాల్యుయేట్ చేసే ప్రొఫెసర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు. ఓకే, నేనేదో ఫ్లూగా చెప్తుంది కాదు. నేను ఆల్రెడీ ఇప్పటికీ చాలామందిని గైడ్ చేశాను అండ్ మంచి రీల్స్ కూడా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, ఈ రోజు ఏదో నేను మొదలుపెట్టింది కాదు, రీసెంట్ మీ నోటిఫికేషన్ వచ్చిందని నేను లాంచ్ చేసింది కాదు. ఓకే, 2016 నుంచి నేను ఏపీఎస్సికి గైడెన్స్ ఇచ్చాను. సో దాంట్లో గ్రూప్ 1లో కూడా మంచి సెలెక్షన్స్ వచ్చాయి. కేశవ్ దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రదీష డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, అలాగే ప్రమోద్ డిఎస్పీ, ఆదిత్య తెలంగాణ స్టేట్ అబ్బాయి మొన్న నాన్ లోకల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సర్వీస్ రావడం జరిగింది. స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. సో మొత్తం 111 వేకెన్సీస్. సో దాంట్లో స్టేట్ 53rd ర్యాంక్. మీ టీజీ యాక్చువల్లీ టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్స్ పర్సన్ నుంచి బ్యాచ్ జాయిన్ అయ్యారు. సో అక్కడ పేపర్ లీక్ అవడం వల్ల ఇక్కడ ప్లాన్ బి అనేది వర్కౌట్ అయింది. అలాగే లోహిత్ మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు, ఎంపీడీ వచ్చింది. అలాగే భార్గవి మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు, ఎంపీడీ వచ్చింది. ఇలా అనమాట. ఇలా చాలామంది ఎంపీడీఓస్, సిటీఓస్, సిటీఓ ఒకరికి వచ్చింది. 2017లో నేను ఒకే ఒకరు చెప్పాను, సేమ్ ఇదే టైం. యాక్చువల్లీ బాగా తెలిసిన వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళాక 1 మంత్ ముందు కాంటాక్ట్ చేశారు. సో అంతవరకు ఆన్సర్ రైటింగ్ కూడా కరెక్ట్ ప్రాక్టీస్ చేయలేదు. సో లాస్ట్ 1 మంత్ కొంచెం ట్రైన్ చేయడం ద్వారా ఆ స్టేట్ 21st ర్యాంక్ అయితే వచ్చింది. సిటీఓగా జాయిన్ అయ్యారు కూడా. అలాగే ఇప్పటికీ చాలామందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చినాయి. సో ఇవన్నీ ఎవరైతే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయో వాళ్ళ టెస్టిమోనియల్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో నేను ఏదైనా ఉన్నా న్యాచురల్గా చెప్తున్నాను అందుకే. సో రియాలిటీ పరంగా ఏదైతే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ కండిషన్స్ వర్కౌట్ అవుతుందో అదే మీకు చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ 30 days ప్రిపరేషన్ అంటే మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు 50% ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేశారు అనుకుందాం. నాకు తెలిసి మీరు 90% అవగొట్టేసి ఉంటారు. కానీ జస్ట్ ఫర్ ఎస్టిమేట్, చిన్న ఎగ్జాంపుల్గా మీరు ఓన్లీ 50% ఆఫ్ ప్రిపరేషన్ చేశారనుకుందాం. సో మీకు అర్థమైపోతుంది కదా. సో నెక్స్ట్ 1 monthలో నేను ఎంత చదివినా సరే ఎగ్జామ్ క్లియర్ చేయలేను అనే భయం స్టార్ట్ అవుతుంది. సో భయం అనేది న్యాచురల్. ఇన్ కేస్ అదే సిచ్యుయేషన్లో నేనుంటే ఏం చేస్తాను అదే మీకు చెప్తున్నా. సో ఇవన్నీ నేను ఆల్రెడీ గెట్ ఆన్ 9 వే అండ్ చాలామందికి గైడెన్స్ ఇచ్చాను అండ్ అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. సో గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 4లో కానీ, గ్రూప్ 3 కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, పాలిటింగ్ లెక్చరర్స్ కానీ, గురుకుల డిఎల్స్ కానీ చాలా మంచి సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మన వాట్సాప్ ఛానల్లో కూడా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో అప్పుడు మీకు రియాలిటీ ఏంటి, ఎగ్జామ్ కండిషన్స్లో మన వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తారు అనేది అర్థమవుతుంది మీకు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే తెలంగాణ మూమెంట్, ఇది మీకు 150 మార్క్స్ వెయిటేజ్. సో ఆల్రెడీ మీరు గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం ఎనలిటికల్గా రాయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీకు సిలబస్ ఇచ్చిందంతా కూడా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ మీద కాబట్టి ఎనలిటికల్గా రాయాలి. ఓకే. సో ఎనలిటికల్గా రాయాలంటే కొంత మీరు ఏదైతే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉన్నాయో సో దానికి తగినట్టుగా ఎలాంటి ఎనలిటికల్ కంటెంట్ రాస్తే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ అనేది చూపించవచ్చు అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు చూడండి, మీరు ఏదో ఒక మోడల్ ఆన్సర్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ రాసిన ఆన్సర్స్ చూసే ఉంటారు. సో మీకు కామన్గా ఏం కనిపించిందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఓకే. ఇప్పుడు వాళ్ళకన్నా మీరు బెటర్గా ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అనేది మీ స్ట్రాటజీ అవ్వాలి. ఇది యాక్చువల్ వర్కౌట్ అవుతుంది. ఓకే. సో మ్యాక్సిమం మీలాగా బాగా చదివారు అందరూ కూడా ఒకేలా రాస్తారు.
కానీ ఎక్కడ మనం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు అనేది గేమ్ ప్లాన్. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్. మీరందరూ కూడా బాగా చదువుతున్నారు, కానీ మిగతా కాంపిటీషన్కి మీకు డిఫరెన్స్ ఎక్కడ తీసుకురావచ్చు, ప్రతి క్వశ్చన్ అనేది ఇక్కడ మన టార్గెట్ పాయింట్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ మీకు ఇప్పుడు తెలియదు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఆ 3 అవర్స్ అనేది చాలా పెద్ద ప్రెషర్ పాయింట్లో ఉంటారు. సో అప్పటికప్పుడు ఆలోచించి రాసేవి మీకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఎలాంటి కీవర్డ్స్ పడేలా చూసుకోవాలి, ఇంట్రో ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలో అప్పటికప్పుడు ఆలోచిస్తారు అందరూ కూడా. ఓకే, ఇక్కడ మిగతా వాళ్ళకి మీకు ఎడ్జ్ తీసుకునే అవకాశం ఎక్కడుంది అనేది ఈ రోజే మీరు ఫిగర్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను కదా, మీ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది పాయింట్. ఇక్కడ నేను చెప్పేదంతా మీ ప్రోగ్రెస్ అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్లో మిగతా వాళ్ళకన్నా బెటర్గా వెళ్ళవాలి, ది బెస్ట్ అని అంటే. మీలో చాలామంది చేసిన తప్పు ఏంటంటే చూడండి, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం, మీరందరూ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ రాసొద్దాం అని అనుకుంటున్నారు. ఎవరు కూడా 10 పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాసి రావడం ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు అనేది కష్టం, నాకు తెలిసి ఇంపాసిబుల్. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 15 పర్ఫెక్ట్ ఆన్సర్లు అయితే ఎవరికి పడవు, ఇది వాస్తవం, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ టార్గెట్ ఒకటే అవ్వాలి, యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ ఆన్సర్స్ ఎన్ని రాసిన అనేది పాయింట్. ఇంకో పక్క టైం మేనేజ్మెంట్ ఇష్యూ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరు ఫస్ట్ 10 ఆన్సర్లు చాలా బాగా రాశారు. ఓకే, అప్పటికి 2.5 అవర్స్ అయిపోయింది, ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఓకే, ఇంకా మీకు 5 క్వశ్చన్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇక్కడ ఏవైతే పర్ఫెక్ట్గా రాశారో మీకు మ్యాక్సిమం 6.5 కదా, కొన్నిటికి 7 వేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో క్రాక్ చేశారు, తనకు ఎకానమీ 99.5 వచ్చాయి, హిస్టరీ జియోగ్రఫీ పేపర్ 97.5 వచ్చాయి. అవి హైయెస్ట్ మార్క్స్ యాక్చువల్లీ. అంటే మనం ఏ విధంగా జనరేట్ చేస్తున్నాం ఆన్సర్ని, సో మిగతా వాళ్ళకి మన డిఫరెన్స్ ఎలా చూపిస్తున్నాం అనేది మన పర్సనల్ స్ట్రాటజీ. అది నా పర్సనల్ స్ట్రాటజీ, తను చెప్పాను, అది బాగా వర్కౌట్ అయింది కూడా తనకి. ఓకే, సో ఇక్కడ మన డిఫరెన్స్. సో పొటెన్షియల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అంటే చెప్తున్నాం కదా. ఓకే, సో యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మనకి ఏంటి, పొటెన్షియల్ ఆన్సర్స్ బాగా రాస్తే మనకి ఎక్కువ వేస్తున్నారు మార్క్స్. ఓకే, 7 వరకు వేస్తున్నారు. ఓకే, జనరల్గా అయితే 6 to 6.5 అంతే యావరేజ్గా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్, దీనికైతే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, హిస్టరీ అండ్ జియోగ్రఫీ పేపర్ తనకి 97.5 వచ్చాయని. ఓకే, సో ఎక్కువ మార్కులు వేస్తున్నారు ఆబ్వియస్లీ. సో హిస్టరీ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు. సో అది మనం రాసే కంటెంట్ బట్టి ఉంటుంది, మనం ఎంత ఎనలిటికల్గా రాస్తున్నాం, ఎంత క్రియేటివ్గా రాస్తున్నాం, మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తున్నాం, ఎంత ఇన్నోవేటివ్గా మనం ఆలోచిస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్. ఓకే, సో ఈ విధంగా కొంచెం స్మార్ట్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మనకి మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ డే 1 to డే 4 ఇది కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఇది 120 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ నా దగ్గర మైక్రో నోట్స్ అనేది కూడా స్టార్ట్ చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో నోట్స్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన కంటెంట్ మైక్రో నోట్స్ ఉంది. సో మైక్రో నోట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, జస్ట్ అంటే ఇప్పుడు మీకు వర్డ్ లిమిట్ ఉంది 200 వర్డ్స్. సో మీరు ఎక్కువ గ్రామర్ రాశారనుకోండి, గ్రామర్తో పాటు రాసుకుంటూ వెళ్తారంటే ఆ వర్డ్ లిమిట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మీరు నేనే కాదు, ఇప్పుడు చాలామంది చూడండి గ్రామర్ ఎక్కువ యూజ్ చేయకుండా టు ద పాయింట్ రాస్తారు చాలామంది. అప్పుడేమవుతుంది, ఎక్కువ పాయింట్స్ రాయడానికి స్కోప్ పెరుగుతుంది లేదా విత్ ఇన్ 200 వర్డ్స్. ఇది ఆలోచించండి. సో ప్రతిదీ కూడా మనం లాజికల్గా థింక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం గ్రామర్ కట్ చేసి డైరెక్ట్గా రాయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది మీరు రాయడానికి స్కోప్ అనేది పెరుగుతుంది. అప్పుడు డిఫరెన్స్ అనేది కొంత తెలుస్తుందా లేదా. ఓకే, సో ఇక్కడ ఏంటి, మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ విత్ ఇన్ 200 వర్డ్స్ రాశారనుకోండి, సో అప్పుడు డిఫరెన్స్ అనేది కొంత తీసుకురావచ్చు లేదా. ఇప్పుడు మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఎక్కడ తీసుకురావచ్చు అన్న ఇది ఒక లాజిక్ అనమాట. ఓకే, మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎవరితో డిస్కస్ చేయొద్దు. నేను చెప్పింది ఏవైతే మాటలు ఉన్నాయో ఇవి రియాలిటీలో అది కరెక్టా కాదా. పోనీ ఇప్పుడు నేను చెప్పాను, నేను ఇదేదో ఫార్మాట్ చూపించాను, మీరు ఎవరైనా సరే లాస్ట్ 10 years, ఓకే లాస్ట్ 1 year కాదు, లాస్ట్ 10 years ఎవరైనా సరే సివిల్ సర్వీస్ టాపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్వి, ఆ కాపీస్ ఒకసారి చూడండి. సో వాళ్ళు ఎలా రాస్తున్నారో చూడండి. సో ఇయర్ టాప్ 10 లేకపోతే టాప్ 20 లేకపోతే టాప్ 25 లేకపోతే టాప్ 50 లేకపోతే టాప్ 100,
వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఒకసారి చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ టాపర్స్, ఆ ముందు ఇయర్ టాపర్స్ ఒకసారి మీరు చూడండి. అక్కడ వర్డ్ లిమిట్ ఉంది కదా యూపీఎస్సీలో కూడా, ఇక్కడ మీకు టీజీపీఎస్సీలో కూడా వర్డ్ లిమిట్ ఉంది కదా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, సో వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు అండ్ మీరు ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా రాస్తారు, రెండు కంపేర్ చేసుకోండి. ఓకే, సో మనం ఏంటంటే ఏమైనా మార్చుకున్నారో ఉంటే మార్చుకోండి, లేదు ఆ పారామీటర్స్కి వాళ్ళు రాసే స్ట్రక్చర్కి అంటే ఏవైతే కట్ షార్ట్ చేసి రాస్తున్నారో టు ద పాయింట్ దానికి మ్యాచ్ అవుతుందంటే వెల్ అండ్ గుడ్, మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టే. ఓకే, సో నేను ఇచ్చే ఈ మైక్రో నోట్స్ కంటెంట్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో డైరెక్ట్ టు ద పాయింట్ రాసుకుంటే వెళ్ళిపోవడం అంతే. సో ఇక్కడ మన కంటెంట్ అంతా ఎన్ని పేజెస్ ఇచ్చాను, ఆల్మోస్ట్ ఒక 180 పేజెస్ ఇచ్చాను. సో ఇంకా మీరు చదవలేదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, రోజుకి 60 పేజెస్ చదవాలి. ఓకే, సో డే 1 60 పేజెస్, సో డే 2 60 పేజెస్, డే 3 15 పేజెస్. సో సిలబస్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, రివిజన్స్. ఓకే, ఇక్కడ రివిజన్ సైకిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లాజిక్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ రోజు మీరు ఏదైతే ఒక 50 పేజీలు లేకపోతే 100 పేజీలు చదివారు అనుకుందాం, రేపు ఉదయానికి జనరల్గా మీకైనా సరే నాకైనా సరే ఒక 20-30% మాత్రమే గుర్తుంటుంది. ఇది త్రూ సైంటిఫిక్ అనాలిసిస్ ప్రూవ్ అయింది, నేను కొత్తగా చెప్తుంది ఏం కాదు. ప్రాక్టికల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ మెమరీ. సో మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఈరోజు 60 పేజెస్ చదివారు. సో ఈరోజు నైట్ మీరు పడుకునే ముందు మళ్ళీ ఆ 60 పేజెస్ ఒకసారి రివైజ్ చేసి అప్పుడు పడుకోండి. ఇది మీకు రివిజన్ సైకిల్ 1 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ ముందు రోజు ఏదైతే ఆ 60 పేజెస్ చదివారో అంటే రివిజన్ సైకిల్ 1 ఏదైతే కంప్లీట్ చేశారో అదంతా కూడా ఒకసారి స్పీడ్ రీడింగ్ ద్వారా ఫాస్ట్గా ఒకసారి స్కిమ్ చేయండి. అలా స్పీడ్ రీడింగ్ అనేది చేయాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, రివిజన్ అంటే ఏంటి, రీవిజన్, మనం చదివింది మళ్ళీ చూడడం. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, చదివింది మళ్ళీ చదువుతున్నారు. ఓకే, ఇక్కడే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో చదివింది మళ్ళీ చూడడానికి ట్రై చేయండి, రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లాజికల్గా థింక్ చేయడానికి ట్రై చేయండి, కనెక్టింగ్ థింగ్స్ అనేది పెట్టుకోండి. ఓకే, అలాగే డేట్ కూడా 60 పేజెస్ మళ్ళీ సేమ్ రివిజన్ సైకిల్. ఓకే, నైట్ మళ్ళీ చదువుతారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదైతే చదివారో చదువుతారు. అలాగే పడుకునే ముందు జస్ట్ మళ్ళీ ఆ 60 పేజెస్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకే, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డే 3కి వస్తారు, 15 పేజెస్ చదువుతారు, మళ్ళీ రివిజన్ సైకిల్ 3. ఓకే, డే 4 అంటే ఫుల్ లెంగ్త్ రివిజన్ పెట్టేసుకోండి. ఆల్రెడీ మీకు బేసిక్స్ ఉన్నాయి, ఎందుకంటే మీరు గ్రూప్ 2కి సీరియస్గానే చదివారు. సో ఈ పార్టీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా మీరు సీరియస్గానే చదివారు. సో ఇన్ కేస్ ఎక్కడైనా ట్రబుల్ అవుతున్నారంటే ఇది ప్లాన్ బి కింద చెప్పుకోండి. ఓకే, ఆల్రెడీ మీరు చదివేశారు అనే నా నమ్మకం, బాగా చదివారని నా నమ్మకం. ఇన్ కేసు అవ్వలేదు అనుకుంటే ఇది ప్లాన్ బి. ఓకే, ఇది మీకు ఒక ఐడియా మాత్రమే. ఓకే, సో ఇది మీకు ప్లాన్ బి కింద ఉంటుంది. ఓకేనా, ఇది డే 4. సో ఇప్పుడు మన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇందాక మీకు చెప్పాను, టైమ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిలబస్ అని. ఓకే, సో ఇక్కడ 4 days మీరు ఇన్వెస్ట్ చేశారు, కష్టపడ్డారు. ఓకే, చాలా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి మన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు 150 మార్కులు కవర్ అయిపోయి లేదా, డే 1 నుంచి డే 4 150 మార్కులు మనకు కవర్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డే 5 నుంచి డే 8కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటి మనకి, డే 5 నుంచి డే 8 మన ప్లాన్ ప్రకారం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మొత్తం అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఇక్కడ మన మైక్రో నోట్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చాలా ఎక్కువ రిలవెన్స్ ఉంది అండ్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి క్వశ్చన్ రావడానికి. సో మనం ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్, ఇందాక మీకు చెప్పాను కదా టు ద పాయింట్ ఇచ్చేస్తున్నానని. సో ఇలాగ టు ద పాయింట్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇలాగ మీకు ఈజీగానే ఉంటుంది కదా. ఇలా మనకు ఒక 152 పేజెస్ ఉంటుంది. ఏం లేదు, జస్ట్ డైలీ ఒక 76 పేజెస్ మీరు చదవాలి. ఓకే, కొంచెం కష్టపడాలి తప్పదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు బేసిక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. ప్రిలిమ్స్ ఆల్రెడీ ఒక ఎన్నిసార్లు రాసా మీరు క్లియర్ చేసే క్యాపబిలిటీ మీద ఉంది. ఓకే, సో బేసిక్స్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఎక్కడ మనం వర్కౌట్ చేయాలంటే అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో అనలిటికల్ కంటెంట్ ఎలా రాయాలి, ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో అందుకు ఆ ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ బేస్డ్ కంటెంట్ మీకు ఇస్తున్నాను. ఓకే, కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. ఇలా అయితే మీకు డే 5 డే 6 సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అయిపోతుంది, ఎందుకంటే 152 వేస్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. నెక్స్ట్ డే 7 డే 8 కొంచెం కష్టపడాలి. ఇప్పుడు మీకు ఇదేంటంటే కొంచెం ఫుల్ లెంగ్త్ ఇచ్చాను. ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్ అనేది కొత్తగా సిలబస్ ఉంది, ఎన్విరాన్మెంట్ మేబీ స్టాటిక్ పార్ట్ కూడా కవర్ అయ్యే విధంగా రావడానికి అవకాశం ఉన్నాయని చెప్పి అది కూడా నేను కొంచెం డీటెయిల్గా ఇచ్చాను, అందుకే కొంచెం లెంగ్త్ ఎక్కువ వచ్చింది. ఓకే,
సో డే 7 డే 8 మీకు ఎన్రోల్మెంట్ అయిపోతుంది. ఎన్రోల్మెంట్ కూడా మీకు కంటెంట్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 2 చాప్టర్స్ ఫటాఫట్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ, సో దీని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే చూడండి, ఇకాలజీ అండ్ ఎకో సిస్టమ్ అన్నారు, ఫుడ్ చైన్స్ అండ్ ఎకో సిస్టమ్స్ అన్నారు, టైపాలజీ ఆఫ్ ఎకో సిస్టమ్ అన్నారు, ఓకే, బయోడైవర్సిటీ అన్నారు. సో ఇక్కడ మనకి ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకు స్టాటిక్తో లింక్ చేసి కొంచెం డీటెయిల్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు లెంగ్త్ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ 2 అనేది తొందరగా అయిపోతుంది, ఈ 3, 4, 5 కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది. అందుకు ఇది కొంచెం లెంగ్తీ అయిపోయింది కంటెంట్. ఓకే, అది ఓకే, అంటే సేఫ్ జోన్లోకి పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఇలాగ డే 5 నుంచి డే 8 మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అవుతుంది. రివిజన్ సైకిల్స్ ఆల్రెడీ ఏదైతే లాజిక్ మీకు చెప్పానో సేమ్ అదే ప్లాన్ ఇక్కడ మీరు అప్లై చేయాలి. సో అప్పుడు ప్రాపర్ రివిజన్స్ అనేవి పడతాయి. సో ఇక్కడ డే 9 అనేది కూడా ఫుల్ రివిజన్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి డే 5 నుంచి డే 9 కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఒకసారి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే టోటల్ మనకి అదొక 150, సైన్స్ అండ్ టెక్నాలజీ అదొక 100 మార్క్స్ కదా, సెక్షన్ 1 సెక్షన్ 2 కలిపి 100, ఎన్విరాన్మెంట్ ఒక 50, సో టోటల్ 150. సో డే 1 నుంచి డే 9కి వచ్చేసరికి మనకి 300 మార్క్స్ వెయిటేజ్ అనేది కవర్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ డే 10 అలాగే డే 11 తెలంగాణ ఎకానమీ, ఇది కూడా కంప్లీట్ అనలిటికల్ కంటెంట్. ఓకే, సో ఇదే ఫార్మాట్లో మీకు ఈ మైక్రో నోట్స్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం మీకు తొందరగా అయిపోతుంది ఇది, ఎందుకంటే ఇది 141 పేజ్లో మ్యాక్సిమం మీకు అనలిటికల్గా ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా చూసుకుంటే అవన్నీ కూడా తగ్గే మాత్రమే ఉన్నాయి. ఓకే, దానికి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అక్కడ రాలేదు. ఓకే, సో నేనేం చేశానంటే ఇంతకుముందు పాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ లేటెస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కొంచెం కంపారిటివ్ అనాలిసిస్ చేసి మీకు ఇచ్చాను అనమాట. ఓకే, అది కొంచెం మీకు గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఆయితీ ఉన్నాడు, తెలంగాణ స్టేట్ అబ్బాయి, నాదిరెడ్డి టీఎస్పీసీ గ్రూప్ అండ్ మెయిన్స్ పర్సన్షిప్ తీసుకున్నారు. సో అక్కడ పేపర్ లీక్ అవ్వడం వల్ల ప్లాన్ బి కింద అప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ అని ఉంది. సో అక్కడ నేను ఇచ్చిన కంటెంటే చదివాడు అనమాట. సో తనకి ఏపీ హిస్టరీ తెలియదు, ఏపీ ఎకానమీ తెలియదు, ఏపీ జియోగ్రఫీ తెలియదు, అండ్ ఏపీ రిలేటెడ్ ఎస్ఏ కంటెంట్ కూడా తనకి ఐడియా లేదు. సో అప్పుడు ఉన్నది కూడా 2 months టైం. సో అప్పుడు ఏంటి సేమ్ ఇదే స్మార్ట్ వర్క్ అనేది అప్లై చేశారు. అండ్ తనకి స్పెషల్లీ ఎకానమీ అనేది మొత్తం పేపర్ అక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్లో. సో తనకి 99.5 వచ్చాయి. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఈవెన్ మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, అండ్ దాని ప్రకారం కూడా నేను ఇచ్చాను కూడా కంటెంట్. ఓకే, సో ఇలా మీకు ఒక 2 daysలో మీకు తెలంగాణ ఎకానమీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇది కొంచెం డిఫరెంట్ బాల్ గేమ్. సో చాలామంది అనుకుంటున్నది ఏంటంటే చూడండి, ఇది మీకు ఫ్యాక్ట్ ప్రకారం ఆడుకుందాం. ఓకే, సో రియాలిటీ మనం చూద్దాం, లాజికల్గా మీరు కూడా థింక్ చేయండి నేను చెప్తుంది కరెక్టా కాదా అనేది. ఇప్పుడు 2015లో ఈ సిలబస్ అనేది డిజైన్ చేశారు, కరెక్టే కదా నేను చెప్తుంది. ఓకే, సో అప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి. సో అప్పుడు చూసుకుంటే 2011 గ్రూప్ 1 మెయిన్స్, ఓకే, ఆ పేపర్ చూడండి. 2008 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ చూడండి. 2016 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ చూడండి. సో ఆ క్వశ్చన్స్ మీరు గమనించండి. ఓకే, సో ఇక్కడ నేను ఫిగర్ అవుట్ చేసింది అంటే వేరే షెట్ పిఎస్సి పీవైక్యూస్తో నేను ఇది కంపారిటివ్ అనాలిసిస్ చేశాను. ఓకే, సో అదే లైన్స్లో మ్యాచ్ అవుతున్నాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఆ పీవైక్యూ బేస్డ్ కంటెంట్ మీకు ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఓకే, సో లేటెస్ట్ ట్రెండ్స్తో లింక్ చేసి 2024 ట్రెండ్స్తో లింక్ చేసి, సో మొత్తం అన్ని స్టేట్ పిఎస్సి పీవైక్యూ బేస్డ్ కంటెంట్ ఇది. ఓకే, సో మన కంటెంట్ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఓకే, ఎకానమీ అంతా కూడా. సో ఇది మీకు 186 పేజ్, ఇది మాత్రం మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే కొంచెం లెంగ్తీ ఉన్నా సరే మీకు ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే మీకు అన్నీ కూడా తెలిసిందే. సో ఎకానమీ ఆల్రెడీ గ్రూప్ 2 కూడా మీరు బాగా చదువుంటారు కదా. సో బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి కొంచెం అనలిటికల్గా మనం వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. సో ఇది కూడా మీకు తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే ఇది పీవైక్యూ బేస్ కంటెంట్ కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. ఓకే, సో అప్పుడు మనకేంటంటే ఇండియన్ ఎకానమీ కూడా మనకి 2 daysలో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో డే 14కి మనకేంటే ఫుల్ రివిజన్ పడిపోవాలి, అంటే తెలంగాణ ఎకానమీ ప్లస్ ఇండియన్ ఎకానమీ. ఇది మీకు చెప్తున్నా కదా, ఇది మీకు పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో ఎకానమీ అనేది చాలామందికి భయం, కానీ ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఉంది ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి, అండ్ ఎక్కువ మార్కులు వేస్తున్నారు కూడా ఎకానమీకి. ఎందుకంటే నేను చూసిన దాంట్లో చెప్తున్నాను, నేను లాస్ట్ 3 నోటిఫికేషన్ నుంచి నేను చూసినాను కాబట్టి, అండ్ నేను కూడా గైడెన్స్ ఇచ్చాను కాబట్టి, వర్కౌట్ అయింది కాబట్టి ఇది చెప్తున్నా, వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి మీకు చెప్తున్నా ఫ్యాక్టే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డే 1 నుంచి డే 14 మనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ 150 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఇది ఒక 150 మార్క్స్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ప్లస్ తెలంగాణ ఎకానమీ ఇక్కడ 100 మార్క్స్. సో టోటల్ 400 మార్క్స్ కవర్ అయింది కదా ఇక్కడ దాకా.
14 డేస్లో. ఓకే. నెక్స్ట్ డే 15 నుంచి డే 16 మీరు గవర్నెన్స్ అనేది కవర్ చేయాలి. ఇది మీకు తొందరగానే అయిపోతుంది. సో గవర్నెన్స్ అనేది మీకు కొంచెం టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో దీంట్లో మళ్ళీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొంత యాడ్ అయింది, అలాగే సోషల్ జస్టిస్ కొంత యాడ్ అయింది, అలాగే ఎథిక్స్ పార్ట్ కొంత యాడ్ అయింది. ఓకే. సో వీటిని మనం టు ద పాయింట్ డైరెక్ట్ రాసేయచ్చు. సో ఇదంతా కలిపి మైక్రో నోట్స్లో మీకు 118 పేజెస్లో 118 పేజెస్లో మీకు మొత్తం ఇచ్చేసాను. మ్యాక్సిమం ఇదే విధంగా ఉంటుంది మీ కంటెంట్. ఓకే. సో ఇక్కడ మీకు 2 డేస్లో మీకు ఫాస్ట్గానే అయిపోతుంది, అండ్ రివిజన్ సైకిల్స్ కూడా మీకు ఫాస్ట్గానే అవుతాయి. ఓకే. సో గవర్నెన్స్ అనేది ఇష్యూ కాదు. సో నెక్స్ట్ ఏంటంటే పాలిటీకి మనం ఎక్కువ కష్టపడాలి. ఓకే. సో పాలిటీకి అంటే కొంచెం డీటెయిలింగ్ అవసరం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ పరంగా చూడాలి కదా. ఓకే. అలాగే రీసెంట్ థింగ్స్తో మనం సబ్స్టాండేట్ చేయాలి కదా. చాలామంది నేను చూస్తున్నాను పాలిటీ అనేది ఎవరు కూడా సబ్స్టాండేట్ చేయట్లేదు, అందరూ కూడా టు ద పాయింట్ రాస్తున్నారు. సో అసలైన సీక్రెట్ ఏంటంటే అక్కడ ఎగ్జాంపుల్స్తో మీరు సబ్స్టాండేట్ చేయాలి, అప్పుడు మీకు అక్కడ స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఎక్కువైతే ఉంటుంది. ఓకే. సో పాలిటీ అయితే మీకు మన కంటెంట్ అయితే కొంచెం ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రేమ్ చేశాను. సో టోటల్ ఇది ఒక 197 పేజెస్ ఉంటుంది. ఇది కొంచెం కష్టపడాలి, కొంచెం ఛాలెంజింగే, కానీ మీరు చేయగలరు. పాలిటీ మీకేం కొత్త కాదు కదా. గ్రూప్ 2కి బాగా చదువుంటారు, కోచింగ్ సెంటర్స్లో కూడా మీరు పాలిటీ బాగా వినే ఉంటారు. సో దాని మీద కూడా ఎంసీక్యూ ఫార్మాట్ చాలా ఆన్సర్ చేసే ఉంటారు. సో బేసిక్స్ మీరు స్ట్రాంగ్ ఉన్నారు. కొంచెం మనకేంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏవైతే మనకు తెలియని ఉన్నాయో దాని మీద మీరు ఫోకస్ చేయాలి అంతే. అదొక్కటి మీకు ఎక్స్ట్రా ప్రెషర్ అంతే తప్ప ఇంకేం లేదు కదా. ఓకే. సో ఇక్కడ డే 19 మనకి గవర్నెన్స్ ప్లస్ పాలిటీ ఫుల్ రివిజన్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకి డే 1 నుంచి డే 19 మనకి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో గవర్నెన్స్ అండ్ పాలిటీతో పాటు ఇక్కడ చూసుకుంటే టోటల్ 500 మార్క్స్ మనకు కవర్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ డే 20 నుంచి 21 తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ కూడా మీకు ఎక్కువ కూడా మనకేంటంటే చూడండి, కల్చరల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, కల్చరల్ కాంట్రిబ్యూషన్ మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో పీవైక్యూ అనాలిసిస్ అనేది డిఫరెంట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. తెలంగాణ హిస్టరీకి సో మన కంటెంట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈవెన్ మల్టీ డైమెన్షన్ అప్రోచ్లో కూడా నేను చేశాను విత్ హ్యాండ్ ఇంట్రోస్ అండ్ ఆల్. ఓకే. సో ఈ విధంగా మీకు కంటెంట్ అయితే ఉంటుంది. సో మీకు ఇది ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది జస్ట్ మీకు 139 పేజెస్ కాబట్టి మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే. సో తెలంగాణ హిస్టరీ అంతా కూడా మీకు మ్యాక్సిమం టు ద పాయింట్నే ఇచ్చాను అంతా కూడా. నెక్స్ట్ డే 22 to 23 ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ కూడా మొత్తం కట్ షార్ట్ చేశాను, 136 పేజెస్లో మీకు అయిపోతుంది. సో ఇండియన్ హిస్టరీ కంటెంట్ అంతా కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది. మ్యాక్సిమం అంతా కూడా టు ద పాయింట్ ఇచ్చేసాను నేను. ఓకే. సో కాబట్టి ఇది మీకు తొందరగానే అయిపోతుంది. సో ఇక్కడ డే 24కి వచ్చేసరికి ఏంటి, తెలంగాణ హిస్టరీ ప్లస్ ఇండియన్ హిస్టరీ ఫుల్ లెంగ్త్ రివిజన్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ దాకా చూసేసరికి మనకి టోటల్ అంటే ఈ తెలంగాణ హిస్టరీ ప్లస్ ఇండియన్ హిస్టరీ మనం క్యాల్కులేట్ చేసుకుంటే మొత్తం ఇక్కడ ఒక 600 మార్క్స్ మనకి కవర్ అవుతున్నట్టు. నెక్స్ట్ డే 25 నుంచి 26 మనకి తెలంగాణ జియోగ్రఫీ మీరు చదవాలి. ఇది కూడా మీకు తొందరగానే అయిపోతుంది, 123 పేజెస్. ఆల్రెడీ మీరు గ్రూప్ 2కి బాగా చదివారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా బాగా చదివారు. కొంచెం అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేయాల్సి ఉంటుంది. అది నేను మీకు ఇవన్నీ కూడా తెలిసినవే, మన చుట్టుపక్కల జరిగేదే కదా. ఓకే. అలాగే ఇండియన్ జియోగ్రఫీ ఇది 160 పేజెస్ ఎందుకు ఇచ్చానంటే దీంట్లోంచి మనకి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అందుకే ఏం చేశానంటే మొత్తం ఇదంతా కూడా మీకు పీవైక్యూ బేస్ కంటెంట్ అంతా కూడా ఈ 160 పేజెస్ అంతా కూడా పీవైక్యూ బేస్డ్ కంటెంట్, అన్లిస్టెడ్ పిఎస్సి పీవైక్యూస్ బేస్ చేసుకొని ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఇది మనకి ఇండియన్ జియోగ్రఫీ కంటెంట్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ సొసైటీ. సో సొసైటీ కూడా మీకు ఆల్రెడీ ఫుల్ ఐడియా ఉంది. సో ఇదేంటో మొత్తం నేను కట్ షార్ట్ చేశాను, టు ద పాయింట్ ఇచ్చేసాను, 108 పేజెస్లో మీకు అయిపోతుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ డే 30 కల్లా మీకు సొసైటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఓవరాల్గా మనకి డే 1 నుంచి డే 30 చూసుకుంటే ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, సొసైటీ కలిపి 100 మార్క్స్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. ఇంకా మిగిలిన జనరల్ ఎస్సే ఏంటి, జనరల్ ఎస్సే అనేది కూడా మీకు ఆడించవచ్చు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన మెటీరియల్ నేను ఇచ్చేసాను 395 పేజెస్. ఇవంతా కూడా పీవైక్యూస్ బేస్ చేసుకున్నాయి. సో స్టార్టింగ్ అంతా కూడా థీమాటిక్ అప్రోచ్ మీద ఉంటుంది. ఏవైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో 1979 నుంచి ఇప్పుడు దాకా ఏవైతే ఉన్నాయో థీమ్స్, రిపీటెడ్ థీమ్స్, ఆ రిపీటెడ్ థీమ్స్ అనేది కూడా స్టార్టింగ్ ఉంటాయి. అది మీకు ఫండా. ఓకే. బేసిక్స్ ఆఫ్ ఎస్సే అనమాట. అంటే మన కంటెంట్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, మనం ఏ డైమెన్షన్స్లో మన రెడీగా ఉండాలి, ఎలాంటి కీవర్డ్స్ కీ ఫ్రేజ్ రెడీగా ఉండాలి ఆ పర్టికులర్ సెక్షన్కి లేదా ఆ పర్టికులర్ బ్లాక్కి,
అనేది మీకు స్టార్టింగ్లో డీటెయిలింగ్ ఇచ్చాను. సో ఆ తర్వాత ఇచ్చిందంతా కూడా స్టేట్ పిఎస్సి పీవైక్యూ బేస్డ్ వాల్యుయేషన్ మెటీరియల్. ఓకే. సో అదొక 337 పేజెస్ ఉంటుంది, అంతా కలుపుకుంటే ఒక 395 పేజెస్ అనమాట. ఆ థీమ్స్ ప్లస్ ఈ స్టేట్ పిఎస్సి పీవైక్యూ బేస్డ్ వాల్యుయేషన్ మెటీరియల్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 395 పేజెస్. సో ఇక్కడ జనరల్ ఎస్సేతో కూడా ప్యారల్గా సింక్ చేసుకుంటూ వెళ్ళాలి మీ ప్రిపరేషన్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, బేసిక్స్ ఉన్నాయి కాబట్టి. సో డే 1 నుంచి డే 10 సరదాగా డైలీ ఒక 20 పేజెస్ సరదాగా చదువుకున్నా సరే మీకు అయిపోతుంది. ఓకే. ఎందుకంటే ఇది మీరు ఓన్గా రాయగలరు, మీకు ఆ స్కిల్ ఉంది. ఓకే. కానీ ఎలాంటి కంటెంట్ మన దగ్గర ఉండాలి అనేది పాయింట్ కదా. సో అసలు స్టేట్ పిఎస్సీస్లో ఇంతవరకు ఏవైతే పీవైక్యూస్ ఇచ్చానో ఆడిట్ థీమ్స్, సో దాని మీద బేస్ చేసుకొని మీకు ఇచ్చిన కంటెంట్ ఇది. సో ఇన్ కేస్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూడకపోతే స్టేట్ పిఎస్సీస్లో ఎలాంటి ఎస్ఎస్ వచ్చాయనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను క్లియర్ కట్ ఇచ్చాను. థీమ్ 1 నుంచి ఇచ్చాను, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఏ, తర్వాత ఇండియన్ హిస్టరీ ఇచ్చాను. అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే. ఇది కూడా మీ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోవాలి. సో డైలీ కూడా చూసుకోవాలి. డే 21 నుంచి డే 30 మీకు డైలీ రివిజన్ పడిపోతుంది. ఓకే. సో ఇలా మొత్తం అంతా కలుపుకుంటే మనకి 850 మార్క్స్ అనమాట. ఇంకా మిగిలింది డేటా ఇంటర్ప్రిటేషన్, డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. సో ఇలాగా నెక్స్ట్ 30 డేస్లో మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది, రెడీగా ఉంటారు మీరు. ఓకే. సో ఇలాగనమాట. ఇది మనం ప్లాన్ చేసిన 30 డేస్ టైం టేబుల్. సో మైక్రో నోట్స్ అంతా పక్కన పెట్టినా సరే పర్సనల్గా కూడా ఇది మీకు హెల్ప్ అయితే కనుక ఈ 30 డేస్ ప్లాన్ అనేది తీసుకోండి. ఓకే. సో ఇది ప్లాన్ బి. ఈ మైక్రో నోట్స్ ఇదంతా కూడా ప్లాన్ బి. ఓకే. ఇట్స్ నాట్ ప్లాన్ ఏ, ఇది ప్లాన్ బి. ముందే చెప్పేస్తాను, ఇదంతా కూడా ప్లాన్ బి. సో ఇన్ కేసు ఎగ్జామ్లో బౌన్సర్స్ వచ్చినా సరే మన దగ్గర డైవర్ట్ అవ్వకుండా, సో మనలో ఏదైతే మీరు ఒక పొజిషన్కి అప్లై చేశారో, మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేశారో ఆ స్కిల్స్ నాలో ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇది మైక్రో నోట్స్. ఇంకెంతకన్నా ఇండైరెక్ట్గా చెప్పలేను. ఓకే. సో ఇది ప్లాన్ బి ఇది. ఓకే. సో రియాలిటీలోకి వచ్చేసరికి అక్కడ మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఆ స్కిల్స్ మీరు చూపిస్తున్నారా లేదా అనేది పాయింట్. ఓకే. నేను కొంచెం ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది చాలా చాలా క్రూషియల్ పార్ట్ కాబట్టి. ఓకే. సో ఇది ఓవరాల్గా మనకి 30 డేస్ ప్లాన్ ఇలాగా మనం కవర్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఒక ప్లాన్ బి అనేది ఉంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ అయితే కూడా మీరు ఇది ఫాలో అవ్వచ్చు. ఓకే. సో ఇది ఓవరాల్ ప్లాన్ మనకి. మీకు ఏమైనా ఈ మైక్రో నోట్స్ ప్రోగ్రామ్ కనుక మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో, ఆల్రెడీ మీరు కంటెంట్ చూసారు, మీకు ఈ టైంలో ఇది అవసరం, సో ఎగ్జామ్లో ప్లాన్ బిగా మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. సో ఇవన్నీ కూడా పీడిఎఫ్స్లో మీకు ఇస్తాం, ఎందుకంటే దీంట్లో ప్రింట్ ఆప్షన్ అనేది ఉండదు, మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఓకే. సో ఓన్లీ రీడబుల్ కంటెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉండదు. ఓకే. సో దీనికి సంబంధించిన ఫీ కూడా మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి డేటా ఇంటర్ప్రిటేషన్ అది తప్ప మిగతా 850 మార్క్స్ మీకు ఏదైతే మీకు చూపించామో ఈ 850 మార్క్స్కి సంబంధించిన మైక్రో నోట్స్ ఏదైతే మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ ప్లాన్ బి అంతా మీకు చెప్పామో, సో దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అనేది ఈ మైక్రో నోట్స్ ప్రోగ్రామ్లో ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఫీ ఏమో 5999. ఓకే. సో ఆల్రెడీ వర్కౌట్ అయిన స్ట్రాటజీసే. సో ఎందుకంటే ఇంతకుముందు గైడెన్స్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు సేమ్ ఇదే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ఫార్మాట్ ఇచ్చాం. సో ఈ స్టడీ మెటీరియల్స్ అని అందరికీ ఇంతకుముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా హెల్ప్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్ అప్పుడు కూడా మన మెటీరియల్స్ అనేది తీసుకున్నారు, బాగా హెల్ప్ అయింది. సాయి ప్రతీష ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఉన్నారు, అలాగే మన మెటీరియల్స్ కూడా అప్పుడు చాలా బాగా హెల్ప్ అయినాయి. ప్రమోద్ కూడా మన మెటీరియల్స్ హెల్ప్ అయ్యాయి, అలాగే మన గైడెన్స్ కూడా హెల్ప్ అయింది. అలా అయితే పర్సన్షిప్ బ్యాచ్ దీనికి బాగా వర్కౌట్ అయింది. ఏబిపిఎస్సి గ్రూప్ 1లో స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. అలాగే రోహిత్ జైసాగా తిని కూడా మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు, అలాగే భార్గవి తిని కూడా మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు. సాయి మనోహర్ మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు, అలాగే రామ్నాథ్ తిని కూడా మన స్ట్రాటజీ వీడియోస్ అండ్ మెటీరియల్స్ ఫాలో అయ్యారు. ఇవన్నీ కూడా ఎంట్రీ కాల్స్ మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ నుంచి. ఓకే. సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇదంతా కూడా చెప్తున్నాను కదా, ఇది ప్లాన్ బి. ఓకే. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా ప్లాన్ బి. ఎగ్జామ్ కండిషన్స్లో ఇది మీకు ఖచ్చితంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో ఈ ప్లాన్ బి మీకు అవసరమైతేనే మీరు కాంటాక్ట్ చేయండి.
Okay, and that's it for this video, and thank you for watching.